హాయ్ అందరికీ! ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీస్‌తో వచ్చేసండి. 4 వెరైటీ రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. ముందుగా ఇందుకోసం చికెన్ కీమా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటది. ఇందుకోసం ముందుగా చికెన్ తీసి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇలా ముక్కలు ఇలా సన్న సన్నగా కట్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్న ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్‌కి వచ్చేస్తుంది. ఇలా ముక్కలన్నీ చేసేసుకొని ఒక పక్కన ముక్కలు, ఒక పక్కన ఎముకలన్నీ పెట్టేసుకోండి. అవి మిక్సీలో తిరగదు కాబట్టి ముందుగా ఇలా ముక్కలన్నీ ఇలా మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్‌లో ఏసేసుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, అన్నంలోకైనా, జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క ఒక చిన్నది, 4 లవంగాలు వేసేసుకున్నాం. వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు కూడా ఇలా వేసేసుకున్నాం. ఇలా తుంచేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మిక్సీ పట్టేటప్పుడు ఇంకొక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. 1 స్పూన్ వరకు వేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు. తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలండి. వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోద్ది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ కీమా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు ట్రై చేయకపోయి ఉంటే ముందుగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా చికెన్, ఇలా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకున్నామండి. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంటుంది. స్మెల్ అయితే గుమగుమలాడిపోతే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నామండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. 1 స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి. చికెన్ మసాలా వేయాల్సిందే అని ఏం కాదండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇందులోకి కొబ్బరి పొడి అండి 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి.
ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకున్నామండి, ఒక గ్లాస్ వరకు. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా వాటర్ మొత్తం డ్రై అయిపోతే చాలా బాగుంటాయండి. చికెన్ అంటే చాలామందికి ఇష్టం కదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ మటికాయ ఫ్రై అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మటికాయలు ఇలా చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలండి, బాగా కడిగేసుకొని. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నామండి. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు రానిచ్చుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవి ఉడికేలోపు ఇలా ఎండు కొబ్బరి వేసేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి అయినా ఏదైనా తురుము వేసేసుకొని ఇలా ఎండు కొబ్బరి పొడి తీసేసుకున్న తర్వాత ఈలోపు మా టిక్కాయలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి పోపు దినుసులు వేసేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పట్టిమినపప్పు వేసేసుకున్నాం. ఇలా కొద్దిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసేసుకున్నామండి, ఒక 2. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటికాయలు వేసేసుకోవాలండి. 2 విజిల్సే పెట్టేసుకొని ఎక్కువ పెట్టకండి. కావాలనుకుంటే ఒక్కటి పెట్టినా చాలు, కానీ ఇంకా ఎక్కువ 1, 2 పెట్టేసుకోండి. తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చూసుకొని. ఇలా చేసుకున్నప్పుడు పప్పుచారుని చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోయినా ఉత్త రైస్లో అయినా చాలా బాగుంటుందండి, కలుపుకోవడానికైనా. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసేసుకున్నాం. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం ఉంటే మటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది.
పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూడండి ఎంత బాగుందో. మటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రై ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇందుకోసం ముందుగా మనం ఎగ్స్ తీసేసుకొని ఒక బౌన్లో ఇలా వేసేసుకొని మొత్తం పెట్టేసుకొని తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. అవి మునిగేంత వరకు అవి ఉడికించుకోవాలి. తర్వాత ఆనియన్స్ తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ నుండి కొద్దిగా ఎక్కువ తీసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. వీడియో నుంచి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నుంచి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలా సూపర్ టేస్టీగా ఉండదండి. చపాతీలోకైనా అన్నంలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా ఆనియన్స్తో ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో టమోటాలు కానీ ఏమి వేయము. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలు ఇలా వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే మీరు కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గాలండి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలిపేసుకున్నాం. అడుగు పట్టేస్తుందండి. మనం కారం వేసుకున్నాం కాబట్టి అందుకోసం కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మూత వేసేసుకున్నాం. 2 నిమిషాలు వేసేసుకుని ఇలా తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆనియన్స్ ఉంటే ఇలా చేసేసుకోండి. చాలా సూపర్ టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈలోపు ఎగ్స్ అనేది ఉడికిపోయాయండి. ఇప్పుడు పైన లేయర్ తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్ని ఇలా ఘాటు వేసేసుకొని ఇలా వేసేసుకోవాలండి చాకుతో. ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి. పక్కన క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాను, అందుకోసం కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. అన్నీ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చూస్తుంటే ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఇంకొక 1 నిమిషం 2 నిమిషాలైనా బాగా కలిపేసుకుంటే ఇంకా ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయండి. మనం ఎగ్స్లో కొద్దిగా చాకుతో ఘాటేసుకున్నాం కదా, దాని లోపలికి కూడా వెళ్తుంది. ఇప్పుడు సర్వ్ చేసేసుకొని చూడండి ఎంత బాగుందో. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో బాగా పోస్ట్ అయ్యేది. మీలాంటి ఇంకొందరు చూస్తారండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ అండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ టమోటా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, సొరకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు అందుకోసం ముందుగా టమోటాలు తీసుకోండి. ఒక సొరకాయ తీసుకున్నాం. టమోటాలు కొద్దిగా ఎక్కువ తీసుకోండి. తర్వాత సొరకాయ అనేది ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని సన్నగా. తర్వాత టమోటాలు కూడా తీసేసుకుని ఇలా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి టమోటాలు. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగానే తీసేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. ఒక 2 వేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా టమోటాలో ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలండి. సొరకాయ ముక్కల్లో సొరకాయ లోపల ఉంటుంది కదా పీచు అనేది, అది బెండులాగా అంతా తీసేసుకొని ఇలా ముక్కలు మాత్రమే వేసేసుకోవాలండి కట్ చేసుకొని. సొరకాయ కర్రీలో టమోటాలు ఎక్కువ వేస్తేనే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 స్పూన్ కారం వేసుకున్నాం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. సూరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు కావాలి కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం. ఒక నిమిషం తర్వాత చూసి ఇలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. తర్వాత తీసి చూస్తే కొద్దిగా వాటర్ అనేది డ్రై అయిపోయిందండి. మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని సొరకాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని తీసేసుకున్నాం. వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. బాగా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోండి. కర్రీ రెడీ అయిపోద్ది, సొరకాయ టమోటా కర్రీ. సొరకాయ కర్రీ చేయాలనుకుంటే టమోటాలు ఎక్కువ ఉంటేనే చేసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. 1-2 వేసి చేస్తే అంత టేస్ట్ ఉండదండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా బాగా పైకి వచ్చేసింది. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉండదు. తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.